నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, RRR కి సంబంధించి రాజమౌళి గారు లేకపోతే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సో ఈ క్రెడిట్ అంతా వీళ్ళదే అని మనం అంటూ ఉంటాం. అది చెప్పాలంటే 100%లో మనం తీసుకుంటే ఆర్టిస్టుల పరంగా ఎక్కువ కష్టపడ్డది జూనియర్ ఎన్టీఆర్ఏ. బట్ జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరిగింది. ఇట్లా రకరకాల మాటలు మనం వింటూ కూడా ఉన్నాం. ఆస్కార్కి నామినేట్ అయినప్పుడు కూడా చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజమౌళి గారు ఒక కమెంట్ చేశారు, RRR క్రెడిట్ అంతా ఆయనదే అని. ఎవరు ఆయన? ప్రేమ్ రక్షిత్. కొత్త పేరు. కొరియోగ్రాఫర్. సో ఎందుకు ఇచ్చాడు ఏంటి సంగతి అంటే, ఆయన ప్లాన్ ప్రకారంగా ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాని మార్కెట్ చేసి నిలబెట్టాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ చేసి నిలబెట్టాలంటే క్రెడిట్ అంతా నా ఒక్కడికే దక్కొద్దు, అందరికీ దక్కాలని చెప్పేసి అనుకున్నారు దాంట్లో. సో ఎంత నీట్గా ప్లాన్ చేశారో అంటే చెప్తా వినండి. డీసెంట్ ప్లాన్ ఇది, నిజంగా ఐ లైక్డ్ ఇట్. నాటు పాటని అన్ని కేటగిరీలో వీళ్ళ అవార్డులకి టిక్కులు కొడితే నాటు పాట ఏదో రకంగా ఎంపిక అయింది. మిగతా అన్నీ వేస్ట్ అండి, మేము ఏం చేయలేము, మీరు ఎంత బతికిలన్నా దీన్ని ఏదన్నా సాంగ్ వెర్షన్లో తీసుకుందామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అది ఉత్తమ కథకా పనికిరాదు, ఉత్తమ డైరెక్షన్కా పనికిరాదు, ఉత్తమ నటులా పనికిరారు, ఏ యాంగిల్లో మనకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లు కూడా వేశారు మళ్ళీ. అంటే ఈ రకంగా రావు ఉత్తమ దేనికి ఉన్న మిస్టేక్స్ పరంగా దేని పరంగా చూసుకున్న RRRకి అంత రావు. సో ఏదైనా ఉంటే ఒరిజినల్ సాంగ్ ప్రకారం వెళ్ళొచ్చు కదా. మ్యూజిక్కి, VFX, టెక్నికల్ వాటికి ఎన్ని అవార్డ్స్ అన్నీ ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. సో ఆ రకంగా సాంగ్ని చేశారు. ఏదో రకంగా కష్టపడితే పాప వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, అన్ని నామినేషన్లు వేశారు, ఇంత ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు, ఏదో దాంట్లో పడేద్దాంలే అని చెప్పేసి వాళ్ళకి కూడా ఆ పాట అనేది ఇచ్చారు. ఓకేనా. ఇంకా దాన్ని లేపడానికి వీళ్ళు ఏం చేశారు, సినీ క్రిటిక్స్ అవార్డు ఒకటి కొనుక్కున్నారు, గోల్డెన్ గ్లోబ్ కొనుక్కున్నారు, ఇంకా రకరకాల చుట్టుపక్కల ఉండే అవార్డులన్నీ కొనుక్కున్నారు. ఏదేమైనప్పటికీ కొనుక్కుంటే వచ్చిన అవార్డులు అంటారు, అవి కొనుక్కుంటూ వచ్చినవే, ఊరికే ఇవ్వరు అవన్నీ. అంటే లైక్ ఇప్పుడు సినీ క్రిటిక్స్ అవార్డు ఏంటి, అదొక ప్రైవేట్ అసోసియేషన్, వాడికి డబ్బులు కావాలి. ఇప్పుడు నీకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అవార్డు? మేమందరం కలిసి నీకు ఎందుకు వెళ్ళాలి, మాకేంటి లబ్ధి, ఊరికే కూర్చొని ఇక్కడ మాకేం చేయాలి? ఇప్పుడు మీకు అవార్డు చేయాలన్నా ఒక పెద్ద ఫంక్షన్ పెట్టాలి, ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి, దానికి ఒక హాల్ బుక్ చేయాలి, రకరకాలు చేయాలి, స్పాన్సర్స్ ఉంటారు కదా. అదే అంటారా, ఎంత స్పాన్సర్స్ ఉన్నప్పటికీ స్పాన్సర్స్, నువ్వు ఈవెంట్ అనౌన్స్ చేస్తే స్పాన్సర్స్ వస్తారు, అనౌన్స్ చేయడానికి పెట్టుబడి ఉండాలిగా. ఫస్ట్ హాల్ బుక్ చేయాలి కదా. ముందే అయితే భారతీయ సిమెంట్ ప్రెజెన్స్ అని రాదు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. ముందు మనం హైటెక్స్ హాల్ బుక్ చేసుకొని ఇలా చేసుకొని ఇది టీమ్ అని సెట్ చేసిన తర్వాత అప్పుడు ఇదండి ప్రణాళిక అని చెప్తే అప్పుడు స్పాన్సర్స్ ఓకే ఇదేదో బాగుందని వస్తారు. ముందు పెట్టుబడికి అయితే కావాలిగా. వాళ్ళు ముందని వెళ్ళాలంటే వీళ్ళందరే చిల్లర వేసుకోవాలి, చందాలు. మన సైమా అవార్డ్స్ లాగా ఇవన్నీ సైమా అవార్డ్స్ కూడా ఎలా అంటే ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళకే అవార్డులు ఇస్తారు, అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తే అల్లు అర్జునే ఉత్తమ నటుడు, ప్రభాస్ వస్తే ప్రభాసే ఉత్తమ నటుడు. ఇద్దరు వచ్చారు అనుకో, ఈయనకో అవార్డు ఆయనకో అవార్డు ప్లాన్ చేస్తారు. అలా ఉంటుంది. అంటే అపియరెన్స్ ఇవ్వాలి మా స్పాన్సర్స్కి, అపియరెన్స్ ఇవ్వాలి. సో ఆ రకంగా ఏ రకంగా సరే ఇలా ఇప్పుడు ఈ అవార్డులు అండి ప్రైవేట్ అవార్డ్స్ అండి. సో ఏదో కష్టపడి కొనుక్కున్నారు. బట్ ఓవరాల్గా ముందుకు వెళ్తే ఆస్కార్కి మాత్రం ఎట్టని ఒక ఆస్కార్ తెస్తే ఆ గుర్తింపు అనేది ఉంటుంది అని తాపత్రయం. ఆస్కార్ వచ్చినా రాకపోయినా ఈలోపు ఎట్లా ఇంత చేశాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపించుకునే క్రమంలో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ క్రిటిక్స్ అవార్డు లాగా రాజమౌళికి ఒక గుర్తింపించుకున్నారు, హ్యాపీ యాజ్ ఎ డైరెక్టర్. నెక్స్ట్ ఇప్పటివరకు ఏ నటుడు నామినేషన్స్ కూడా వెళ్ళలేదు, ఇండియా నుంచి ఎన్టీఆర్ వెళ్ళారు. నామినేషన్స్ వరకు గెలిచాడా లేదా తర్వాత, నామినేషన్ వరకు ఎవరు వెళ్ళాలి ఇప్పటిదాకా, ఈయన వెళ్ళాడు. అలా ఓకే, ఒక క్రెడిట్ వచ్చిందా. నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ని తీసుకెళ్ళి కీరవాణికి ఇచ్చారు, సంగీత దర్శకుడు, ఆయనకు కూడా వచ్చిందిగా. ఇంకా మిగిలింది రామ్ చరణ్ అండ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా ఆయిందే, ఈ గొప్ప అంతా ఆయిందే అని వీళ్ళు భజన చేసేసరికి అందరూ ప్రేమ్ రక్షిత్, ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన గుర్తింపు వచ్చేసింది, పైగా ఈయనకు పద్మ అవార్డు కూడా వచ్చింది కీరవాణికి. ఇప్పుడు ఈయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ రామ్ చరణ్ని ఎలా గుర్తింపు అంటే అవార్డు తీసుకోకపోయినా ఇవ్వచ్చుగా. నిన్న ఆయన అక్కడికి వెళ్ళింది ప్రెజెంటర్గా, ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇంకో అవార్డ్స్ ఫంక్షన్కి
ఇంకెవరికో అవార్డు వస్తే ఈయన అక్కడ వెళ్ళి ఈయన చేతుల మీదుగా ఆయన అందుకుంటారు, తెలుసు కదా. ఇప్పుడు అవార్డు ప్రజెంట్ చేయడానికి మన దగ్గర యుఎస్ వెళ్ళింది ఆస్కార్ దానికి కాదు, వేరే అవార్డు ఫంక్షన్స్కి వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ ప్రధానోత్సవం ఏదైతే ఉంటుందో ఆయనకు వచ్చింది అవార్డు, ఆయన అవార్డు ఈయన ఇవ్వాలి. ఇప్పుడు ఈ అవార్డు ప్రజెంట్ చేయడానికి పలానా RRRలో ఇది ఇది ఈయన ఆయన వస్తున్నారు, ఆయన ఇస్తున్నారు అని చెప్తారనమాట. అదో గౌరవం. అంటే అటు తీసుకోకపోయినా ఇటు ఇవ్వచ్చు కదా, ఈ తెలివితేటలు మీకు అర్థమైందా. సో ఆ రకంగా ఆ క్రెడిట్ వస్తుంది. ఎవరైనా ఆయనకు అవార్డు ఇచ్చాడు అంటే అఫ్కోర్స్ ఆయన పెద్ద ఉత్తమ నటుడు, ఆయనకే ఈయన అవార్డు ఇస్తున్నాడంటే ఈయన ఇంకెంత ఉత్తమ నటుడో ఈయన గురించి ఎతికి ఆయనని కూడా కొంచెం మైలేజ్ వస్తుంది. ఆ మైలేజ్ కోసం ఇప్పుడు అందరికీ 5 fingers కవర్ అయిపోయినాయి కదా. సో ఇలా నిన్న రామ్ చరణ్ కూడా కవర్ అయినందుకు ఇప్పుడు ఆ నాటు పాటకి మిగిలిన ఇంకొక రేట్ ప్రేమ్ రక్షిత్కి ఇచ్చేస్తే కూడా వదిలిపోయింది. ఇప్పుడు వీళ్ళందరిలో ఇంకొక ఆయన ఉన్నాడు తెర వెనక, పాట రాసిన చంద్రబోస్ కూడా ఉన్నాడు. ఆయనకు కూడా ఏదో రకంగా న్యాయం చేయాలి. ఆయన న్యాయం రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. ఒకవేళ ఆస్కార్ వరకు వెళ్ళినా ఇంకేదన్నా అయినా వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈయనకు కూడా గుర్తింపు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆయనకు పట్టాభిషేకం చేస్తారు. ఇలా ఇప్పుడు వీళ్ళందరికీ సమన్వయం చేసినట్టుంది, సరిపోయింది. అమ్మయ్య ఓకే, ఇంత కష్టపడ్డందుకు గుర్తింపు తెచ్చేసుకున్నాం. దట్ ఈస్ జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీరు అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే చాలా మంచి పేరు వస్తుంది, విడిపోతే మీరేమీ చేయలేరు అని. బట్ మీ టీం అంతా కలిసి కట్టుగా ఉంటే ఒకరికొకరు సపోర్ట్ కలిసి కట్టుగా అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. అసలు వీళ్ళు సినిమాలు కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా చేస్తారు కదా, అంత వీళ్ళే కదా మొత్తం. ఆ లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి గారు, ఈ బట్టలు కుట్టే ఆవిడ వాళ్ళ ఆవిడే, అన్ని వీళ్ళే. తలదువ్వే దగ్గర నుంచి రంగు పూసే వరకు మొత్తం వీళ్ళ చుట్టుపక్కల ఎక్కడెక్కడ వీళ్ళకి తెలిసిన వాళ్ళే ఉంటారనమాట. అదే కుటుంబం అలా వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా ఇంకా వాళ్ళ అబ్బాయి ఇంకే ఒకటి కేర్ తీసుకుంటాడు. ప్రొడక్షన్లో చిల్లర ఎంత ఇవ్వాలి, ఎంత లెక్క పెట్టాలి, ఏ చెక్ మీద ఏ సంతకం పెట్టాలని వీళ్ళు ఇంక మొత్తం వీళ్ళే చూసుకుంటారు. శివశక్తి దత్తా గారు పాటలు రాస్తారు, కీరవాణి గారు తండ్రి, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు కథ రాస్తారు. మొత్తం వీళ్ళదే ఫ్యామిలీ, వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంత అయిన తర్వాత బయటకు వస్తుంది. సో అంటే కలిసి బాగా చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఇది కూడా మనం చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మంచి ప్రయత్నమే. మంచిగా కలిసి ఉంటే ఒకరికొకరు వాళ్ళు ఎంతవరకు ఏంటంటే పక్కన పెట్టేద్దాం, బట్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే. ఇంకొకటి ఇది అంటే ఎంత కాదనుకున్నా వీళ్ళ ఫ్యామిలీ లబ్ధి పొందుతుంది. కానీ మంచి విషయమే, అంటే అందరికీ పనులు ఇచ్చుకున్నారు. కొన్ని వేరే ప్రొడక్షన్ హౌస్లో వేరే వాళ్ళకి కూడా పనులు ఇచ్చుకొని వాళ్ళు కూడా ఫ్యామిలీలానే ఉంటారు. మరి అది ఇంకా గొప్ప విషయం. పూరి చార్మి చూసుకున్నా వాళ్ళు సంబంధం ఒక ఇంట్లో ఏం పుట్టలేదుగా, కానీ కలిసి పని చేసుకోవడం, లాభ నష్టాలు కలిసి పంచుకోవడం, అలా కొంతమంది ఉంటారు. ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నా కొంచెం బయట వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇస్తే కొంచెం మేము కూడా బాగుపడతాం కదా. ఇస్తారుగా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ పాటలు పాడమని 10 మందికి ఇస్తారు, అంతేగా. అట్లా నటులకి ఇంకో 4 ఎక్స్ట్రా వాళ్ళు తీసుకుంటారు. యాక్టింగ్ పరంగా, టెక్నికల్ పరంగా కెమెరా ఈయననే తీసినా అసిస్టెంట్లు ఇంకో 4 ఉంటారు. మ్యూజిక్ వీళ్ళే చేసినా గిటార్లు కొట్టే వాళ్ళు, తబలా వాయించే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొస్తారు. ఇట్లా ఆ రకంగా ఇస్తారు ఎంప్లాయ్మెంట్. గా మేజర్ అయితే వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ ఎవరు అంటే ఈ ప్రేమ్ రక్షిత్ గురించి సర్చ్ చేయడం మొదలు పెట్టేశారు జనాలు. అయ్యో ఇంకో మంచి విషయం కూడా చెప్పాడు ప్రేమ్ రక్షిత్ గురించి. ఒకరి మీద ఒకరిని ఎక్కించుకొని ఫైట్ చేసే అంశం ఉంటుంది చూసావా, అది కూడా ఈయనే డిజైన్ చేశాడంట. దానికి కూడా కొరియోగ్రఫీనే చేశాడంట. ఆ విషయం కూడా రాజమౌళి చెప్పుకున్నాడు. మంచి విషయమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.